అనడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడం లేదు. మరి అదేం బహిరంగంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఇవ్వడం లేదు కదా. కర్ణాటక ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థ అడిగితే ఇవ్వడానికి ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? సో ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. ఒక ప్రభుత్వ వ్యవస్థ అడిగితే ఇవ్వనంటున్నారు, ఈ దాయాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ అల్టిమేటం కూడా ఇచ్చారు, మీరు ఇంకో వారం రోజుల్లో మీరు కర్ణాటక సిఐడికి డేటా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే దొంగతనం జరిగినట్టుగా డిలీషన్ ప్రక్రియ సెంట్రలైజ్గా జరిగింది, దీంట్లో ఎన్నికల కమిషన్ పాత్ర ఉందని నమ్మాల్సి వస్తుందని. సో నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఎందుకు మీకు ఎన్నికల కమిషన్ క్రెడిబిలిటీ ఉండాలి అంటే, కర్ణాటక రాష్ట్ర సిఐడి అడిగిన డేటాను మీరు సబ్మిట్ చేయండి ఐపీ అడ్రస్లో, వాళ్ళు ఏది అడుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్య మీకు అఫీషియల్ ఏజెన్సీ మధ్య కోఆపరేషన్ అయితే ఉండాలి కదా. సో అందువల్ల ఒకవేళ ఇప్పటికే నిజంగానే ఎన్నికల కమిషన్ ఇచ్చుండి రాహుల్ గాంధీ అనవసరపు ఆరోపణలు చేస్తే రాహుల్ గాంధీ మీరు డిఫమేషన్ కేసు వేయండి. మీరు ఏమి ఇచ్చారో ఎక్నాలెడ్జ్మెంట్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకొక రాహుల్ గాంధీ చెప్తున్న తప్పు, కర్ణాటక సిఐడి అడిగిన సమాచారం అంతా మేము ఇచ్చాం, ఇంకో ఫలానా లెటర్. ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ కమ్యూనికేషన్లో ఆ లెటర్కు నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, అఫీషియల్గా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఎన్నికల కమిషన్ లెటర్ డేటెడ్ సో అండ్ సో కవరింగ్ లెటర్, దాని ఆఫీస్ సీల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇంకో చూసుకోండి అయ్యా మేము ఇచ్చాం, కర్ణాటక సిఐడి ఇవ్వలేదని ఏ కర్ణాటక సిఐడి అఫీషియల్తో చెప్పించండి అనొచ్చు. అనడం లేదు ఎలక్షన్ కమిషన్. మీకు విచిత్రం ఏమంటుంది ఎలక్షన్ కమిషన్, ఆ అలంద నియోజకవర్గంలో 2018లో బీజేపీ గెలిచింది, 2023లో కాంగ్రెస్ గెలిచింది, రాహుల్ గాంధీ ఆరోపణ ఎలా నిజమో అంటుంది. ఇది విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ కదా. 6,000 ఓట్లు డిలీట్ అయితే ఒక క్యాండిడేట్ ఓడిపోవాలని రూల్ ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం అనేది ఈ డిలీషన్ జరగలేదు అనటానికి ఎలా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది? ఇది ఇల్లాజికల్ కదా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఉదాహరణకు నీకు ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఉంటుంది, 50,000 ఓట్లు డిలీట్ చేసి ఇంకా 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు కదా. ఇప్పుడు గెలవడం అనేదే ఓట్ డిలీషన్ జరగలేదు అనటానికి క్రైటీరియా ఎట్లయితుంది? ఈ సింపుల్ లాజిక్ ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఒక పొలిటికల్ పార్టీ చేస్తేనే అది మూర్ఖత్వం అనుకుంటాం. ఎలక్షన్ కమిషన్ వాదన 2018లో బీజేపీ గెలిచింది, 2023లో కాంగ్రెస్ గెలిచింది, మరి ఓట్ల డిలీషన్ ఎట్లయి ఉంటుంది? ఇదేదో చిన్న పిల్లవాడికి మినిమం నాలెడ్జ్ లేనివాడికి చెప్పినట్టు చెప్తుంది ఎలక్షన్ కమిషన్. సింపుల్ కదా. రాహుల్ గాంధీ ఏమన్నాడు, 6,000 ఓట్లు డిలీషన్ అయిందన్నాడు. 6,000 ఓట్లు డిలీట్ అయితే ఎన్నికల ఫలితం తారుమారవుతుందా? అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉంటే గెలుస్తారు, ఏముంది? గెలుపు ఓటములను బట్టి ఓటర్ డిలీషన్ జరిగిందా లేదా, సెంట్రలైజ్ ఫేక్ ఆపరేషన్ జరిగిందా లేదా అని ఎలా డిసైడ్ చేస్తాం? సో దొంగ ఓట్లు వేసినా ఓడిపోవచ్చు. అందువల్ల ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ వల్ల ఓడిపోరనేం లేదు కదా. భారీ మెజార్టీ ఉందనుకో, నువ్వు ఎన్ని ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ చేసినా గెలుస్తారు కదా, దానికి ఏం ఆశ్చర్యం ఏముంది? సో కానీ ఎలక్షన్ కమిషన్ వెరీ వెరీ వీక్ డిఫెన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కాంగ్రెస్ గెలిచింది కదా, ఎట్లా జరుగుతుంది అంటే మన లాజిక్ ఉందా? సో ఇక అందువల్ల పొలిటికల్ పార్టీ కన్నా కూడా హీనంగా రెస్పాన్స్ చేస్తే ఎట్లా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా రాహుల్ గాంధీ ఇలా చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలలో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇది మరో ఆరోపణ. కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నాడు. ఒక వ్యక్తి చేసే విమర్శల వల్ల క్రెడిబిలిటీ పోదు, క్రెడిబిలిటీ పోయేది తాము చేసే పనుల వల్ల పోతుంది. ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేస్తా, ఆ విశ్లేషణలో 10 మంది నీచంగా కామెంట్ చేస్తాను, నా క్రెడిబిలిటీ పోతుంది. దాంతో నా విశ్లేషణలో తప్పుంటే నా క్రెడిబిలిటీ పోతుంది తప్ప ఎవరో కామెంట్ చేస్తే నా క్రెడిబిలిటీ పోదు కదా. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల పోయిందనుకుంటే సీరియస్గా వెళ్ళి సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పైన ఎలక్షన్ కమిషన్ డిఫమేషన్ కేసు ఇవ్వనండి. ఇలా మా ఎన్నికల కమిషన్ పరువు తీసే విధంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు, ఏమీ జరగకపోయినా మీరు సుప్రీంకోర్టులో కేసు వేయండి, అసలు విషయం మొత్తం బయటకు వస్తుంది కదా. అప్పుడు ఎన్నికల కమిషన్ సంగతి కూడా బయటకు వస్తుంది. మరి మీరు ఎందుకు ఆ కర్ణాటక సిఐడి అడిగితే మీరు ఎందుకు ఇస్తలేదు డేటా అనే క్వశ్చన్ సుప్రీంకోర్టు అడుగుతుంది. అందుకే మీరు గమనించండి, రాహుల్ గాంధీ పైన నిజంగానే అది నిజమే ఎన్నికల కమిషన్ నమ్మితే ఇది పూర్తి అబద్ధమని సింపుల్గా డిఫమేషన్ పరువు నష్టం కేసు వేయచ్చు కదా. ఎవరో ఎక్కడో ఒక కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఈ మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు దొంగలుగా ఉన్నారు అని అడిగితే
మా మోడీ కులాన్నే దొంగలుగా చెప్తారా అని ఒక మోడీ, గుజరాత్లో ఒక మోడీ పరువు నష్టం దావా వేస్తే రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష పడితే ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది కదా బీజేపీ. ఆయన ఇల్లు కూడా ఖాళీ చేసి బయటికి కొట్టింది కదా. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఏమీ జరగకపోతే ఎందుకు ఒప్పుకోవాలి? ఒక పొలిటికల్ ర్యాలీలో, ఎలక్షన్ ర్యాలీలో కామెంట్, ఈ మోడీ సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు దొంగలుగా ఉన్నారు అని కూడా అనలే. అట్లన్నా తప్పే. దొంగలందరికీ ఎందుకు మోడీ అనే సర్నేమ్ ఉంటుంది అని నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఈ పేర్లో అన్నాడు. ఇదేంటి? ఇది పొలిటికల్ క్రిటిసిజం కదా. అంటే మోడీ అనే కులాన్ని అవమానించినట్టు ఎట్లయితుంది? మోడీ అనే కులంలో ఉన్న వాళ్ళంతా దొంగలు అనలే రాహుల్ గాంధీ. ఈ దొంగలందరికీ వెనకాల మోడీ అని ఎందుకు సర్నేమ్ ఉంది అన్నాడు. ఇట్ ఈజ్ ఇది వాక్యం మంచిదా? ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, అందులో అనుమానం లేదు. కానీ ఇది డిఫెమేటరీ? ఇట్ ఈస్ నాట్ డిఫెమేటరీ. పొలిటికల్గా ఎన్నో మాట్లాడుకుంటాం. మన్మోహన్ సింగ్ నా హత్యకు ప్లాన్ చేశాడని మోడీ అన్నాడు కదా, మరి డిఫెమేషన్ కాదా? మన్మోహన్ సింగ్, దేశ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, దేశ ఆర్మీ చీఫ్లు కలిసి, మాజీ ఆర్మీ చీఫ్, నా హత్యకు ప్లాన్ చేశారని మోడీ విమర్శించారు గుజరాత్ ఎన్నికల సమయంలో. ఇంతకన్నా భయంకరమైన డిఫెమేటరీ ఆరోపణ ఉంటుందా? మరి ఏం జరిగింది? మరి ఇవన్నీ పొలిటికల్ డొమైన్లో ఇలా క్రిటిసైజ్ చేసుకుంటూనే ఉంటారు కదా. మరి అలాంటి దానికి రాహుల్ గాంధీకి 2 years జైలు శిక్ష పడ్డది. ఎందుకు? మీకు డిస్క్వాలిఫికేషన్ చట్టం ప్రకారం 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతాడు. మరి ఈ పరువు నష్టం కేసులో 2 ఏళ్ళు హయ్యెస్ట్ పనిష్మెంట్. చూడండి మీరు, ఒక కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు? డిస్క్వాలిఫికేషన్ కావాల్సిన మినిమం పనిష్మెంట్ అది. ఈ కోఆర్డినేషన్ కనబడతలేదా అని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించి ఆయన 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 ఇల్లును కూడా ఖాళీ చేయించి ఇంట్లోకెళ్ళి కూడా ఎలగొట్టారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరండి ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? డిఫమేషన్ కేసు వేయచ్చు కదా. ఇంత పరువు తీస్తున్నాడు కదా రాహుల్ గాంధీ. ఆన్సర్ లేదు ఎలక్షన్ కమిషన్ది. సో దిస్ ఏ వెరీ సీరియస్ అలిగేషన్లు వస్తుంటే మరి ఎన్నికల కమిషన్ డిఫెన్స్ ఏమో పొంతనలేని డిఫెన్స్ ఉంది. రాహుల్ గాంధీ చేసిన అన్ని రైట్ అని నేను అంటలేను. నేనేమి ఇండిపెండెంట్గా ఆ డేటానంతా వెరిఫై చేయలేదు కనుక ఐ డోంట్ టేక్ ఎ స్టాండ్ ఆన్ దట్. రాహుల్ గాంధీ చేసింది, అందుకే ఇనీషియల్గా మొదట్లోనే మీరు రుజువు అన్న పదం వాడితే నేను ఆ క్లారిఫికేషన్ ఇచ్చింది. అందుకే ఇది ఎవిడెన్స్ అని నేనేం అంటలేను. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ నిజమని కూడా అంటలేను. ఐ రియల్లీ డోంట్ నో. నేను కాదు కదా డిసైడ్ చేయాల్సింది. నేనేమి రాహుల్ గాంధీ చేసిన డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్ నాకు ఇస్తే, రాహుల్ గాంధీ కూడా నాకు ఇస్తే నేను 2 కూర్చొని చూసి చెప్పగలుగుతాను. అది కూడా నేనేమి ఎక్స్పర్ట్ కాదు. సో దిస్ హాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ కదా అంటున్నా. ఇన్వెస్టిగేషన్కి ఏంటి అభ్యంతరము? కాంగ్రెసే గెలిచింది కదా అనే వాదన ఏం కరెక్టు? అదే విచిత్రమైన వాదన కదా. ఎన్నికల కమిషన్ మరి డిలీషన్ జరిగిందా లేదా పెద్ద ఎత్తున అని చెప్పండి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే విచిత్రమైన వాదన ఎలక్షన్ కమిషన్ది. ఆ వాదన లాస్ట్ టైం కూడా ఇలాగే వాదించారు. ఒక ఓటరు 2 చోట్ల ఎలా ఓటేస్తాడు? అది సాధ్యమే కాదు కదా అన్నాడు. మనకు తెలియదా? ఎంత మన 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 చుట్టే బోలెడు మంది దొంగ 2 సార్లు 3 సార్లు ఓట్లేసిన వాళ్ళు కనబడతారు. ఎన్నికల కమిషన్ థియరీ చెప్తాను మనకు. 2 చోట్ల ఎలా ఓటేస్తారు? రాహుల్ గాంధీ చెప్తున్నది తప్పు కదా. 2 చోట్ల ఎందుకు ఓటేయరాదండి? ఎంతమంది ఓట్లేస్తలేరు? ఇప్పుడు కూడా ఏమంటాను తెలుసా, విచిత్రంగా ఎన్నికల కమిషన్ వాదన ఉంది. ఒక వ్యక్తి ఓటును తీసివేయాలంటే ఆ వ్యక్తి అభిప్రాయం అడగకుండా ఎక్కడా జరగదు అంటున్నారు. ఇది నిజమా? మన ఎన్ని